కాంగ్రెస్ పార్టీ పత్తి రైతులను కూడా వదిలిపెట్టలేదు. పత్తి రైతులకు సంబంధించి సిసిఐ కొనుగోళ్లు నెల రోజులు ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా డిలే చేయడం ద్వారా రైతు చేతున్నటువంటి పత్తిని 5,500 నుంచి 6,000 రూపాయల వరకే మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులు కానీ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ట్రేడర్స్ కానీ కొనుగోలు చేసి రైతులకు సంబంధం లేకుండా టెంపరరీ రిజిస్ట్రేషన్స్ టిఆర్ నంబర్ల పేరు మీద ఈ రాష్ట్రంలో 60,000 మంది టిఆర్ నంబర్లు తీసుకొని రైతుల రూపంలో అవతారం ఎత్తి 7,521 రూపాయల క్వింటాల్ చొప్పున సిసిఐకి పత్తిని అమ్మడం జరిగింది. వారి ఖాతాల్లో ఇలా 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ అయినాయి. దీనివల్ల దాదాపు 3,000 కోట్ల రూపాయల దోపిడీ, నిలువు దోపిడీ, పత్తి రైతులను నిలువు దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం. 7 మార్కెట్ కార్యదర్శులను సస్పెండ్ చేసి తెరపైకి